హాయ్ అండి. ఈరోజు మనం పీసీఓడి వల్ల లాంగ్ టర్మ్‌లో అంటే 35, 40 ఇయర్స్ తర్వాత కలిగే నష్టాలేంటి? దీని మీద డిస్కస్ చేద్దాము. సో, చాలా సర్వసాధారణంగా మనకు పేషెంట్స్ 25, 30 ఇయర్స్‌లో ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్‌తో పేషెంట్స్ చాలామంది వస్తుంటారు. వాళ్ళకి పీసీఓడి డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. సో, దానికి తగ్గట్టుగా వాళ్ళు ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అన్నీ మార్చుకుంటూ ఆ ఫేజ్‌ని క్రాస్ అయిపోతారు. సో, పిల్లలు పుట్టాక పీసీఓడితో ఏం చేయాలి? తర్వాత ఎలా డీల్ చేయాలి? అనేదే పాయింట్. సో, పీసీఓడిని వదిలేయాలా? పిల్లలు పుట్టాక దాన్ని నెగ్లెక్ట్ చేసేసేయాలా అంటే కాదండి. సో, పీసీఓడిని అలాగే మనం డైట్ కంట్రోల్, ఎక్సర్సైజ్ కంటిన్యూ చేసుకోవాలి. ఎందుకంటే పీసీఓడి ఉన్న వాళ్ళే ఇన్‌బార్న్‌గా 40 ఇయర్స్ పైన మోర్ ప్రోన్ ఫర్ డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. అంటే మన బాడీలో ఉన్న చేంజెస్ వల్ల వచ్చే డయాబెటీస్‌ని టైప్ 2 డయాబెటీస్ అంటాము. సో, అది కంట్రోల్‌లో పెట్టుకుంటే గనక మనం ఆ డయాబెటీస్‌లో ల్యాండ్ అయ్యే ఏజ్ అంటే లైక్ సపోజ్ ఇప్పుడు 40 ఇయర్స్‌లో ల్యాండ్ అయ్యేది బదులు 50 ఇయర్స్‌లో ల్యాండ్ అవుతాము. సో, ఏదైతే డైట్ రెస్ట్రిక్షన్ మనం ముందు నుంచి ఫాలో అవుతున్నామో స్వీట్స్ తక్కువ చేసుకోవడం గానీ, రెగ్యులర్ వాకింగ్ ఎక్సర్సైజ్ కానీ ఇది కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. దెన్ డయాబెటీస్‌తో పాటు హైపర్‌టెన్సివ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో, బీపీ కంట్రోల్ అంటే దానికి తగ్గట్టుగానే మనం ఎలాగో వెయిట్ కంట్రోల్ చేస్తున్నాము దాంతో పాటు సాల్ట్ అనేది రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. దెన్ ఈ రెండిటి వల్ల కొలెస్ట్రాల్ కూడా అప్పుడప్పుడు ఈ వెయిట్ గెయిన్ వల్ల ఆటోమేటిక్‌గా పెరుగుతుంటుంది. సో, కొలెస్ట్రాల్ ఇవి పెరగడం వల్ల మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది సర్వసాధారణంగా కనబడుతుంటాయి. సో, పీసీఓడీని ఇంక అయిపోయింది కదా అని నెగ్లెక్ట్ చేయకుండా క్యారీ ఫార్వర్డ్ ఆ ఎక్సర్సైజ్, డైట్‌లు చేంజెస్ చేసుకుంటేనే మనం ఈ షుగరు, హైపర్ టెన్షను, కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్‌లో పెట్టుకొని ఆ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోగలం. ఇది కాకుండా మనకి సైకిల్స్ ఇర్రెగ్యులర్‌గా వస్తాయి కాబట్టి పీసీఓడీలో అన్‌అపోజ్డ్ ఎక్స్‌పోజర్ ఆఫ్ ఈస్ట్రోజన్ అనేది ఉంటుంది. అంటే మనకు ఆ లేయర్ అనేది షెడ్ అవ్వదు ప్రతి నెల అందరికి అయినట్టు. అసలు ఆ లేయర్ అలాగా ఉండడం వల్ల మనకి ఫ్యూచర్‌లో 55, 60 ఇయర్స్ అప్పుడు ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే యూట్రైన్ క్యాన్సర్, గర్భాశయం క్యాన్సర్ అనేది రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో, అందుకని నెగ్లెక్ట్ చేయకుండా మనం ఆ జాగ్రత్తలను అలాగే పాటించాలి. ప్లస్ పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్‌గా అయినప్పుడు ఆటోమేటిక్‌గా లేడీలో కొంచెము మూడ్ స్వింగ్స్, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్, యాంగ్జైటీ ఇవన్నీ ఆటోమేటిక్‌గా పెరుగుతుంటాయి. సో, ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే ఆ పీసీఓడి ఉందని తెలిసినప్పటి నుంచి మనం ఆ జాగ్రత్తలు అనేవి కంటిన్యూగా మనం పాటిస్తూ ఉండడమే మనకి ఉత్తమం. థ్యాంక్ యూ.